నమస్తే అండి. నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సివిల్ సప్లైస్ శాఖను ఆయన తీసుకున్నప్పటి నుంచి ఈ బియ్యానికి సంబంధించి అవినీతి కార్యకలాపాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఈ రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కి ఎలా తరలిస్తున్నారు, దాన్ని రీసైక్లింగ్ చేసి అతను ఇతర దేశాలకు ఎలా మళ్ళిస్తున్నారనే విషయంపైన ఆయన అనేక సార్లు కాకినాడ పోర్టుకి వెళ్ళారు. అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని గోడౌన్స్ని సీజ్ చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సార్లు దాడులు చేపిస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నా కూడా ఎక్కడా కూడా దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. దానిపైన ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కాకినాడ పర్యటన, ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడ వెళ్ళి ఆ కాకినాడలో జరుగుతున్నటువంటి ఆ కుంభకోణం యొక్క వాస్తవాలు ఏంటి, దాని యొక్క నిజ నిర్ధారణ కోసం ఆయనే స్వయంగా వెళ్ళినటువంటిది. ఆయనతో పాటు నాదెండ్ల మనోహర్ గారు, అక్కడ కొండబాబు గారు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు, వీళ్ళందరూ అంటే నాయకత్వం చాలా బలంగా ఉండాలి, అధికారులు చాలా బలంగా పనిచేయాలి, లేకపోతే దీన్ని అరికట్టడం సాధ్యం కాదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన అసలు ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందో, ఆ పోర్టు పైన జరుగుతున్న కార్యకలాపాలు ఏంటని చెప్పి ఆయన ఓడలో ఆ జరుగుతున్నటువంటి కార్యకలాపాలు సముద్రం మధ్య దాకా వెళ్ళారు. వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి వద్దని వారిస్తున్నా కూడా చాలామంది ఆయనే చెప్తున్నారు, ఇక్కడికి వెళ్తే ప్రమాదం, వద్దు వెళ్ళొద్దు అని చెప్తున్నారు, వారిస్తున్నారు. అంటే మమ్మల్ని సైతం వెళ్ళటానికి ఆపటానికి ప్రయత్నం చేస్తున్నారంటే దాని వెనకాల ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నారు, ఎంత కింగ్ పిన్స్ ఉన్నారు. ఈ ఈ మాఫియాని మొత్తాన్ని నియంత్రించాలి అంటే ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిధిలోకి వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ని చూసేటువంటి మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ బలంగా చర్యలు తీసుకుంటే తప్ప దీన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం తీసుకోవటానికి కూడా వెనకడుగు చేసేటువంటి పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో ఇది జాతీయ ప్రమాదంగా కూడా మారేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే అవినీతి పరులు వాళ్ళ యొక్క అవినీతిని ఎండగడతా ఉంటే దాన్ని అడ్డుకోవటం కోసం ఎంతకైనా తెగిస్తారో అంతానికి ఇదే ఉదాహరణ. ఒక వ్యక్తి గురించి మాట్లాడట్లేదు, దీని వెనకాల చాలా పెద్ద చేతులు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయి. ప్రభుత్వం మారినా కూడా వాళ్ళు అధికారాన్ని చలాయిస్తున్నారు, వాళ్ళు శాసిస్తున్నారు. అంటే వాళ్ళు ఎంత బలవంతులు ఆలోచించండి అని చెప్పి ఆయన ప్రెస్ వాళ్ళకి చెప్పినటువంటిది. ఏదేమైనప్పటికీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని, పరిణామాన్ని ప్రజలకు కళ్ళగట్టినట్టు చూపేటువంటి ఉద్దేశంతో ఈరోజు కాకినాడ పర్యటన చేశారు. మరి దీన్ని అరికట్టడానికి ఏమేం చర్యలు తీసుకోవాలి ఏమిటి అనేది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి అవినీతి కార్యకలాపాలను ఎండగడతాము, అరికడతాము, నియంత్రిస్తామని చెప్పి ఎన్నికల్లో వీళ్ళు వాగ్దానం చేశారు, ప్రతి సభలో చెప్పారు. కానీ తీరా వచ్చేవాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలు అయినప్పుడు కూడా వాటిని నియంత్రించడం కానీ వాళ్ళని కంట్రోల్ చేయడం కానీ వాళ్ళపైన చర్యలు తీసుకోవటం కానీ జరగకపోవటం వల్ల దాన్ని కలిసి అయిపోయింది. వాళ్ళు కూడా ఇంకా దాన్ని పెద్ద స్థాయిలో చేస్తున్నారు, ప్రభుత్వాన్ని కూడా ఛాలెంజ్ చేసేటువంటి పరిస్థితి దాకా వచ్చారు అనేది పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఆవేదన. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పర్యటన అయితే రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించింది. ఆయన ప్రెస్ మీట్ కానీ, ఆయన అధికారులతో మాట్లాడిన తీరు కానీ, ఆయన యొక్క ఆవేశం కానీ చూస్తే జరుగుతున్నటువంటి అవినీతి పైన ఆయన చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేసి దీన్ని తక్షణం నియంత్రించాల్సినటువంటి అవసరం ఉందని ఆయన భావించి ప్రెస్ మీట్లో కూడా అదే విషయాన్ని ఆయన తెలియజేసినటువంటిది. చూద్దాం ఏం జరుగుతుంది.